అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గతంలో 150 పడకలతో ఉన్న ఏరియా హాస్పిటల్ ఇప్పుడు 300 పడకల జనరల్ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. పేరుకు పెద్ద ఆసుపత్రి అయినా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రోజు పూర్తిగా విఫలం చెందిన పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే 300 జనరల్ పడకల ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అదేవిధంగా కావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే రక్త నమూనాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఈరోజు రక్త నమూనాల కేంద్రం వీలవాడ సమీపంలో అక్కడ నిర్మించడం వల్ల ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల తీవ్ర జాప్యం జరగడం వల్ల రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక శాంపిల్ నమూనా తీసుకెళ్ళి అక్కడ ఇస్తే 3 రోజుల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఈరోజు ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఏ విధంగా డాక్టర్లు వైద్యం చేస్తారనే విధంగా ఈరోజు రోగులు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక రక్త నమూనాను తీసుకెళ్లిన సందర్భంలో అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా 2-3 రోజుల తర్వాత మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఎమర్జెన్సీ కేసుల విషయంలో అధికారులు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఎప్పటికప్పుడు గతంలో మాన్యువల్ సిస్టంలో ఉన్న ఈ రక్త నమూనా కేంద్రం ఈరోజు మొత్తంగా ఆన్లైన్ చేయడం ద్వారా ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. గతంలో జనరల్ ఆసుపత్రిలో ఉన్న ఈ రక్త నమూనా పరీక్ష కేంద్రాన్ని ఇప్పుడు చాలా దూరంలో పెట్టడం వల్ల ఈరోజు రోగులకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రోగులకు కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఎమర్జెన్సీ విషయంలో రోగులు ఆసుపత్రికి వస్తే వెంటనే డాక్టర్లు వెంటనే పరీక్షలు చేసుకోవాలని ఆ రక్త నమూనా కేంద్రానికి వెళ్తే అక్కడ శాంపిల్స్ తీసుకొని అక్కడికి వెళ్ళడం వల్ల తీవ్రమైన జాప్యం జరగడం వల్ల ఈరోజు రోగులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మొత్తంగా ఈరోజు ఈ యొక్క జనరల్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా విస్తరించకుండా కేవలం తూతు మంత్రంగా ఈరోజు వచ్చి విజిటింగ్ చేసి ఈ యొక్క జిల్లా జనరల్ ఆసుపత్రిని మేము ఆధునిక వైద్య సదుపాయాలతో ఈరోజు మెరుగుపరుస్తామని అధికారులు డొల్ల మాటలు చెప్తా ఉన్నారు. ఇది కనీస పద్ధతి కాదు. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి జిల్లాలో ఉన్న జనరల్ ఆసుపత్రిని ఈరోజు పూర్తి స్థాయిలో నిర్మించి దాన్ని మొత్తంగా కనీస సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించి రోగులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. నిన్న వచ్చినాము, నిన్న వస్తే నిన్న చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేయమంటే ఇప్పుడు కాదు 3 గంటలకు రాండి అని చెప్తున్నాడు. ఏంది ఈ పరిస్థితి? మా బాబుకు వెల్త్ బాగాలేదు, కాలు చేతులు కూర్చున్నా అంటే జ్వరం పడుతుంది, ఏడుస్తుంది. మళ్ళీ ఏమైంది టెస్ట్ చేసి వస్తుంది కదా, అట్లా ఉడకంగా అడుగుతుంటే ఉడకంగా ఏం కాదు ఇప్పుడు కాదు 3 గంటలకు రావాలి అని అంటున్నాడు. మళ్ళీ ఇట్లా ఉంటే ఎట్లా చేయాలి? ఒకవేళ సీరియస్ ఉంటుంది ఏమైతే ఎవడ బాధ్యత? గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే పెంటనా? ఇది 1.5 year అయింది టీ హబ్ స్టార్ట్ అయింది. రీసెంట్గా 3 months బ్యాక్ మనకు మన ప్రాంగణంలో ఉన్న టీ హబ్ షిఫ్ట్ అయింది. ఉయ్యాలవాడకి షిఫ్ట్ అయింది మెడికల్ కాలేజ్ పక్కన. సో మనకి ఇక్కడ రెగ్యులర్గా ఎమర్జెన్సీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చేస్తున్నాము. మిగతా 104 దాంట్లలో 83 టెస్టులు టీ హబ్లో చేస్తున్నాము. ఆ టీ హబ్ పర్యవేక్షణ మరియు తర్వాత వెహికల్ నిర్వహణ ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓ వారి నుంచి కూడా వస్తాయి. డిఎంహెచ్ఓ నాగర్ కర్నూలు రీసెంట్గా బదిలీలలో డిఎంహెచ్ఓ గారు కూడా వెళ్ళారు. తర్వాత ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా వెళ్ళారు. మనకు టీ హబ్లో మనకు రేడియాలజిస్టు, బయోకెమిస్ట్ డాక్టర్స్, మైక్రోబయాలజీ డాక్టరు, పెథాలజీ డాక్టర్లు ఇంకా ఫిలప్ కాలేదు. మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కి ఇంకా ఫిలప్ కాలేదు. కాలేజీలో ఉన్న డాక్టర్లే దానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ సూపర్విజన్ చేస్తున్నారు. కొన్ని అవకతవకలు ఏమైనా జరిగినాయి మా దృష్టికి వచ్చిన వాటిని ఇమీడియట్గా రెక్టిఫికేషన్ చేస్తున్నాము. రిపోర్ట్స్ వితిన్ 6 hours మేము ఇస్తున్నాము. అన్ని రిపోర్ట్స్ కూడా వారి సెల్ ఫోన్స్కి అవుతున్నాయి. ప్రింటింగ్ అనేది ఇంతకుముందు ఇక్కడ ఉండటం మూలాన ఇక్కడ ప్రింట్అవుట్స్ ఇవ్వటం జరిగింది. అక్కడ కొత్త ప్రింటర్ కూడా వస్తున్నది. ఆ ప్రింటర్ ద్వారా కూడా ప్రజలు అక్కడికి వెళ్ళి తీసుకోవటం కొద్దిగా ఇబ్బందికరంగా జరుగుతున్నది. సో మనం దాన్ని ప్రత్యేకంగా దృష్టితో మొన్ననే టాస్క్ ఫోర్స్గా ఒక కమిటీ వేశాను నేను. అందులో 3 డాక్టర్స్ని కూడా అనుసంధానం చేసేసి ఇక్కడ ల్యాబ్కి అక్కడ ల్యాబ్కి అనుసంధానం చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
పరీక్షలకి ఇమీడియట్గా రిపోర్ట్ వచ్చేటట్టుగా ట్రీట్మెంట్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము. మనకు టీ హబ్లో పూర్తి వినియోగంలోకి ఇంకా ఓపెనింగ్ కాలేదని పూర్తి వినియోగంలోకి వచ్చి అన్ని టెస్టులు కూడా మనం చేస్తున్నాము. ఆర్టీవీ ద్వారా మనకు జరుగుతున్నాయి సార్, కొద్దిగా ఆలస్యత్వం అవుతున్నది రిపోర్ట్లలో, మరియు బయోమెడికల్ వేస్ట్ అనేది ప్రాపర్గా లేదు అని అంటే దానికి తగు చర్యలు తీసుకుంటాము. ఎవరైనా ఇటువంటి ఆలస్యత్వం చేసినా కానీ డ్యూటీలో ప్రాపర్గా చేయని వాళ్ళని ఇమ్మీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటానని ఇందు మూలంగా మీకు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.